పాడి పంట అని అంటూ ఉండేవారు కదా. కాబట్టి ఈ పశువులు ప్రతి ఇంట్లో ఉంటూ ఉండేవి. చక్కగా పుష్కలంగా ఆవులు, గేదెలు, పశు సంపద ఉంటూ ఉండేది. అలాగే పంటలు అందరూ పండిస్తూ ఉండేవారు. అంటే ప్రధానమైన ఉపాధి అదే ఉంటూ ఉండేది. కానీ ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ పంటలు పండించిన వాళ్ళు చాలా అరుదుగా అయిపోయారు. ఏది ఏమైనా మనం వ్యవసాయం చేసినా చెయ్యకపోయినా భూమాత అనుగ్రహం మనకి కలగాలి. అందుకే ఈ సమయంలోనే, అంటే ఇలా వర్షాలు పడే సమయంలోనే మనం భూదేవి యొక్క ఆరాధన చేస్తున్నాం అన్నమాట. ఇది మంగళగౌరి అంటూ అమ్మవారి యొక్క ఆరాధన. మనము ఒక మాట అనుకుంటూ ఉంటాం, మంగళగౌరి వ్రతం అంటే కేవలం పెళ్ళైన స్త్రీలు, అది కూడా మొట్టమొదటి 5 సంవత్సరాల పాటు ఈ వ్రతం చేస్తూ ఉంటారు అని మనం వింటూ ఉంటాం కదా. కానీ ఇలా మాత్రమే కాదు, మంగళగౌరికి కృతజ్ఞతలు మనం అందరం చెప్పుకోవాలి. కారణం ఏమిటి అంటే, మంగళగౌరి అంటే మంగళత్వాన్ని ఇచ్చే స్వరూపం అని అర్థం. ఏ రకంగా అయితే లక్ష్మీదేవి అపారమైన సంపదను మనకిస్తుందో, అలాగే మంగళత్వాన్ని మనకి ఇచ్చేది మంగళగౌరి. ఎక్కడ గౌరీదేవి ఉపాసన ఉంటుందో అక్కడ మంగళత్వం అన్నది ఉంటుంది.